ఆలోచించేటువంటి అలవాటు. ఈ అలవాటు వెనుక కొన్ని ప్రాక్టికల్ కారణాలు కూడా ఉంటుంటాయి. ఒక గృహిణి యొక్క పరివారంలో అత్తగారు, మామగారు, పిల్లలు అందరూ కూడా ఉంటారు. వృద్ధులైనటువంటి అత్తమామలకు అనారోగ్యాలు కూడా కలుగుతూ ఉన్నాయి. వారి యొక్క సేవ కూడా చేయవలసి వస్తుంది. ధనం కూడా చాలా తక్కువ ఉంది. అన్ని రకాలైనటువంటి సమస్యలు వాళ్ళని చుట్టుముడుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో మంచి వ్యక్తి కూడా అశాంతి అవుతూ ఉంటారు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కొంతమందికి క్యాన్సర్ యొక్క అనారోగ్యం, డాక్టర్ చెప్తారు ఇది బ్రెయిన్ క్యాన్సర్ అని, లేక చెప్తూ ఉంటారు ఇది 4th స్టేజ్లో ఉంది అని. మీరు వీరి యొక్క సేవ చేయండి అంతే అంటారు. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడుతూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా ఆలోచిస్తూ ఉంటాడు రేపు ఇంకా నాది ఏమవుతుంది అని. అనేక రకాల ఆలోచనలు, నా పిల్లల గురించి ఏమవుతుంది, నా కుటుంబం గురించి ఏమవుతుంది, లేక నా వ్యాపారం ఏమైపోతుంది, ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలు మనిషిని అశాంతి చేస్తూ ఉంటాయి. ఈ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఒకవేళ మనం చాలా చింతలో కనుక ఉన్నట్లయితే, ఈ రకమైనటువంటి అశాంతిలో మనం జీవిస్తూ ఉంటే ఇతరులు, ఇంటి యొక్క వాతావరణం కూడా చాలా అశాంతిగా ఉంటుంది. ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు కూడా ఇంటి అంతటి వ్యాపిస్తూ ఉంటాయి. దాని యొక్క ప్రభావం ఆ మెయిన్ వ్యక్తి మీద తప్పకుండా పడుతుంది. చాలా మంది యువకులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పరీక్షలలో, పోటీ పరీక్షల్లో సఫలం కాలేకపోతూ ఉన్నారు. చాలా ఆలోచిస్తూ ఉంటారు నా కెరియర్ ఏమవుతుందా అని. కాంపిటీషన్ ఇచ్చేదానికంటే ముందే వారి యొక్క మనసు యొక్క ఆలోచన మీద ఎక్కువగా ఉంటుంది. మాకు ఏకాగ్రత కుదరడం లేదు అని అనుకుంటారు. అందువల్ల కూడా చాలా మంది పరీక్షల్లో సఫలీకృతం కాలేకపోతూ ఉంటారు. కానీ ఈరోజు యొక్క యువకులు ఈ విషయాన్ని ఏకీభవించడం లేదు. కానీ యువత ఎవరు కూడా నా మాటలను తప్పుగా భావించవద్దు. ఎందుకంటే ఈరోజు కంప్యూటర్ యొక్క యుగం, ఫోన్ యొక్క యుగం. మాకు వాట్సాప్, ఫోన్, ట్విట్టర్ నుండి అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్స్ మేము గేదరింగ్ చేసుకోవాలి. అందుకోసం ఆటోమేటిక్గా మాలో కొంత ఆలోచన పెరుగుతుంది అంటారు. కొంతమందిలో ఇది ఒక వ్యసనంగా కూడా మారిపోయింది. చాలా చెడ్డ వ్యసనం. రాత్రి 2 గంటల సమయం వరకు కూడా ల్యాప్టాప్ మీద ఉంటుంటారు, ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు. కొన్ని చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చింతలో అవుతూ ఉంటారు. వీరు నిద్ర సరిగా పెట్టడం లేదు, చెడు ఫిలిమ్స్ చూస్తూ ఉన్నారు. స్వప్నాల్లో కూడా అవేవే ఆలోచనలు. ఈ విధంగా మానసికమైనటువంటి అనారోగ్యాలు కూడా ఈరోజు యువతలో పెరిగిపోతూ ఉన్నాయి. ఒకవేళ యువత కనుక నా మాట వింటూ ఉన్నట్లయితే వారు జాగ్రత్త పడాలి. ప్రతి విషయం, ప్రతి వస్తువు యొక్క ప్రయోగం కూడా కొంత మన యొక్క కంట్రోల్లో ఉండాలి. అది ఏదైనా కావచ్చు. మనం పాలు తాగేదే అయి ఉండొచ్చు, లేక పండ్లు తినేదే అయి ఉండొచ్చు, లేక మంచి పదార్థమే కావచ్చు. ఏదైనా కానీ అది కూడా టూ మచ్గా తీసుకున్నట్లయితే దాని యొక్క నెగిటివ్ ప్రభావం మన మీద తప్పకుండా పడుతుంది. నేచర్ క్యూర్లో కూడా చెప్తూ ఉంటారు, ఇన్ని గంటలకు మనం ఆహారం తీసుకోవాలి, ఇంత మాత్రమే తీసుకోవాలి. ఇలా ప్రతి దానిలో కూడా బ్యాలెన్స్ అనేది తప్పకుండా చాలా అవసరం. ల్యాప్టాప్ యొక్క అవసరం ఈరోజు మనం చదువుకోవడం కోసం, లేక ఉద్యోగ వ్యాపారాలు కూడా ఈరోజు ల్యాప్టాప్ యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి. ఆఫీస్ యొక్క కార్యవహారాలన్నీ కూడా ల్యాప్టాప్ జరుగుతూ ఉన్నది కంప్యూటర్ యొక్క ఆధారంతోనే. కానీ ఆ కంప్యూటర్ యొక్క రేడియేషన్ కూడా మన బ్రెయిన్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇటువంటి సందిగ్ధంలో ఈరోజు మనిషి చేరుకున్నారు. వాటితో కార్యం కూడా చేయాలి. దాని యొక్క బ్యాడ్ ఎనర్జీ ఏదైతే బ్రెయిన్ మీద పనిచేస్తూ ఉందో దాన్ని ఆలోచించినప్పుడు వారు దాన్ని వదలలేరు, మరియు దాన్ని ఉపయోగించలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా ఈ కారణంతో కూడా ఈరోజు మానసిక అశాంతి రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ ఎక్కువగా ఆలోచించేటువంటి అలవాటుని ఎలా కంట్రోల్ మనం చేయగలగాలి? చాలా మంది, చాలా కేసులు ఏ విధంగా ఉంటూ ఉంటే దీని కారణంగా మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాము అని. బిల్డర్స్ ఉన్నారు, చాలా
ఇల్లు కడుతూ ఉంటుంటారు. కానీ మధ్యలోనే వారి యొక్క ధనాన్ని తీసేసుకుని మోసం చేసి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. పాపం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని. కల చూస్తారు, పాపం నేను ఎంతో బాగా సుఖంగా నా ఇంట్లో నేను ఉంటాను అనుకుంటుంటారు. కానీ ఈ రోజు మనం చూస్తూ ఉంటే, ఎందుకంటే అద్దెకున్నాము అంటే పదే పదే ఇల్లు మారవలసి వస్తూ ఉంటుంది. ఇలా అనేక కారణాలు ఉన్నాయి ఈరోజు మనిషి యొక్క సంకల్పముల యొక్క వేగాన్ని పెంచేటువంటివి. ఎప్పుడైతే ఈ విధంగా సంకల్పముల యొక్క వేగవంతమవుతుందో బ్రెయిన్ యొక్క శక్తి బలహీనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువగా పని చేయవలసి వస్తుంది కదా. బ్రెయిన్ ఎక్కువగా పనిచేస్తూ ఉన్నప్పుడు బ్లడ్ కూడా అంతే ఎక్కువ కావాలి. ఒకవేళ బ్రెయిన్ మరొక స్థితిలో కనుక వచ్చినట్లయితే అనేక రకాలైనటువంటి ఆలోచనల యొక్క అనారోగ్యం, దీన్ని మానసిక రోగం అంటారు. దాని గురించి మనం డాక్టర్స్ దగ్గర కూడా వెళ్తూ ఉంటాం. డాక్టర్స్ ఏమంటారు, మీరు ఆలోచిస్తున్నారు, చింతపడుతున్నారు, తీసుకోండి మెడిసిన్, ఈ మెడిసిన్తో మీ యొక్క ఆలోచన తగ్గుతుంది అంటారు. దాంతో బ్రెయిన్ డల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనస్సుకి ఔషధం ఏమీ లేదు కదా, బ్రెయిన్ ని డల్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది కొద్ది సమయం అయిన తర్వాత. ఈ విధంగా మనసు కూడా బలహీనపడుతూ ఉంటుంది, బ్రెయిన్ కూడా బలహీనపడుతూ ఉంది మెడిసిన్స్ కారణంగా. కానీ మనం ఔషధాల వైపు వెళ్ళేదానికంటే ముందు ఒక ఆలోచన చేయాలి. మనం ఎటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే, ఎక్కడైతే సుందరమైన ఆలోచనలు ఉంటాయో, ఎక్కడ ఏ స్థానంలో అయితే మన మనసుకు శక్తి లభిస్తుందో, ఎక్కడైతే మనం ఎక్కువగా ఆలోచనలకు మనకు సమాధానం లభిస్తుందో ఆ స్థానానికి చేరాలి అని. మనం అందరం కూడా చాలా చక్కని సుందరమైన కార్యం చేస్తున్నాం. చాలా మంది నా వద్దకు వస్తూ ఉంటారు, మానసిక అనారోగ్యాలతో జోడింపబడినటువంటి వారు. నేను వారికి యొక్క జ్ఞానము, రాజయోగం యొక్క సాధన నేర్పిస్తూ ఉంటాను. నేను చూశాను 90% చాలా మంది చాలా త్వరగా క్యూర్ అయిపోతూ ఉంటారు. కొంతమంది 21 రోజుల్లో, కొంతమంది 40 రోజుల్లో, మరి కొంతమంది మరీ ఎక్కువగా ఉన్నట్లయితే 3 నెలల్లో సరి అయిపోతూ ఉంటారు. మనసు సంతోషపడుతూ ఉంటుంది, ఎక్కువగా ఆలోచించడం కూడా తగ్గిపోతుంది. ఏమేమి నేర్పిస్తూ ఉంటానో కొన్ని మీ ముందు పెడతాను. స్వయం భగవంతుడితో కనెక్ట్ జోడించడం. అతను నా యొక్క తండ్రి, అతను నా యొక్క సత్యమైన స్నేహితుడు, ఖుదా దోస్త్. ఆయన నా యొక్క కేర్ చేస్తూ ఉన్నారు. మన యొక్క కొన్ని విషయాలను ఆయన యందు అర్పితం చేస్తే దానిని సమర్పిత భావన అంటారు. సమర్పిత భావన అంటే మనమే అసలు ఏమి చేయకుండా ఉంటాం కాదు, మనమే పరమాత్ముడితో చేయాల్సినటువంటి ఉంటాయి. దీనితో మనసు యొక్క వేగం కూడా తగ్గిపోతుంది. రోజు ఈశ్వరుడి యొక్క మహావాక్యాలను వింటూ ఉంటాం. దాని కారణంగా కూడా మనస్సు చాలా తొందరగా ప్రశాంతమవుతూ ఉంటుంది. కాబట్టి విశేషంగా 2 విషయాల యొక్క అవసరం ఉంటుంది, మనస్సులో శాంతి మరియు సంతోషం. ఈ 2 ఎక్కడైతే ఉంటాయో అక్కడ మానసిక అనారోగ్యాలు కూడా క్యూర్ అవుతూ ఉంటాయి. దానికోసం రాజయోగం మరి ఈశ్వరీయ జ్ఞానాన్ని తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. యువత కోసమైతే నేను ఇదే సలహా ఇస్తూ ఉంటాను. ఏదైనా లక్ష్యాన్ని పొందాలి అనుకుంటే, వారి యొక్క కెరియర్ని చాలా శ్రేష్టంగా చేసుకోవాలి అనుకుంటే, ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారో మొబైల్ కారణంగా కావచ్చు, రకరకాల విషయాల కారణంగా కావచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇతరులని సందిగ్ధంలో పడేస్తూ ఉంటారు. ఇక మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలా అని. ఈ విధంగా మీ మనసు మీ యొక్క కంట్రోల్లోకి రావాలి. మీ యొక్క మనసు యొక్క ఏకాగ్రత పెరగాలి అంటే ఏదైనా కానీ మనం త్యాగం చేస్తూనే ఏదైనా పొందగలుగుతాం. 2 లడ్డూలు కూడా మనం పొందలేం, వదలటం కూడా అది పొందడం కోసమే. కాబట్టి ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో అప్పుడే మనం పొందగలుగుతూ ఉంటాం.